వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఇందూర్కు చెందిన బీఆర్ఎస్ యువనేత పటేల్ ప్రవీణ్ కుమార్ 3 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. అయితే ఆత్మహత్య యత్నం తర్వాత ప్రవీణ్ వద్ద 3 పేజీల సూసైడ్ నోట్ లభించడంతో సన్నిహితులు బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవస్థానం దుకాణాల సముదాయంపై అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు ద్వారా స్టేట్మెంట్ తీసుకొచ్చారు ప్రవీణ్. దీంతో కేసు వాపసు తీసుకోవాలని ప్రవీణ్పై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ భార్య తెలిపింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రవీణ్ పటేల్ మరణం తీవ్ర రాజకీయ దుమారం లేపే అవకాశం ఉంది. ఆయన మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ పటేల్ వీరశైవ సమాజం సభ్యుడే కాదు, వీరశైవ యువదల్ వ్యవస్థాపక అధ్యక్షులు. వాళ్ళు మాకు చిన్న మిత్రుడు. తను ఎప్పుడు కూడా వీరశైవ యువదళం కాకుండా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఈరోజు అకాల మరణం చెందిండు. అతన్ని ఒక సమాజం కాకుండా తాండూరు మొత్తానికి అతనికి స్నేహితులు ఉన్నారు. అతని చావుకి కారణమైన ప్రతి వ్యక్తులకు అతనికి ఏమైంది ఏం లేదు అని ఇంతవరకు తెలియదు. ఎవరైతే అతని చావుకు బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం నుంచి, వీరశైవ యువతల నుంచి, వాళ్ళ మిత్రబృందం నుంచి నేను కోరుతున్నా. ఆయన చనిపోయాడు. ఇంట్లో ఎటువంటి టార్చర్ లేదు. మాది నా భర్త రాముడు, నేను సీత, నా పిల్లలు లక్ష్మణుల లేక మా ఫ్యామిలీని చూసి ఓర్వక ఆయన టార్చర్ పెట్టిండు. మానసికంగా శారీరకంగా అన్నిటికీ వచ్చేది. ఇప్పుడు నా భర్తను తెచ్చిండప్ప. నా మొగనికి బాధ పెట్టిన వాళ్ళంతా నా భర్తను తెచ్చిండప్ప. నా పిల్లలకు తండ్రి ఎడికి తెచ్చిండు. మీకు కూడా ఫ్యామిలీ లేవా? మీరు కూడా లేరా? మీకు పిల్లలు లేరా? ఇంతగానం టార్చర్ ఎవరు పెట్టారు ఆయనకు?